సూర్యాపేట జిల్లాలోని సిపిఎస్ ఉద్యోగ మిత్రులందరికీ పేరు పేరున సిపిఎస్ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. గత 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నోటిఫికేషన్ను మనందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన స్వతహాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 ప్రకారం ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉద్యోగికి ఏ విధంగా లాభం కాదు. ఖచ్చితంగా ఇది కూడా కార్పొరేట్ శక్తులకి, మన డబ్బంతా కార్పొరేట్ శక్తులకు మళ్లించి వారిని బాగు చేయడం తప్ప ఉద్యోగులకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమి ఉండదు. కాబట్టి ఆ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నోటిఫికేషన్ను రేపు దేశవ్యాప్తంగా NMOPS నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వారిచ్చిన పిలుపు మేరకు మన రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాల్లో, వివిధ మండలాల్లో, ప్రతి స్కూల్లో, ప్రతి ఆఫీసులో ఉన్న సిపిఎస్ ఉద్యోగి రేపు యూనిఫైడ్ నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేయాల్సిందిగా TSCPS సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన మీ అందరికి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మనం ఈ టైంలో కనుక మనము సైలెంట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది గుదిబండగా మారి మన జీవితాలను ఛిద్రం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున మిత్రులందరూ ఖచ్చితంగా మీ ఆఫీసుల్లో, మీ పాఠశాలలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను నిరసిస్తూ ఆ గెజిట్ ప్రతులను దగ్ధం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనందరం పాల్గొని మన నిరసనను వ్యక్తం చేసినప్పుడే కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళి ఆ నోటిఫికేషన్ని వెనక్కి తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరందరూ రేపు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.